గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రస్తుతం నేను యానంలో ఉన్న గోదావరిలో ఉన్నాను. బోటు ప్రయాణం చేస్తా ఉన్నా. అక్కడ ఒడ్డుకెళ్తే పబ్లిక్ అందరూ కూడా ఉన్నారు, మాట్లాడటానికి సిద్ధంగా ఉంటారు. ఎలక్షన్స్ జరుగుతున్నాయి. యానాం అసెంబ్లీ నియోజకవర్గానికి టఫ్ ఫైట్ ఉంది అని చెప్పి ప్రచారం ఉంది. కానీ నిజంగా టఫ్ ఫైట్ ఉందా? కాంగ్రెస్ అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గొల్లపల్లి ఆయన శ్రీనివాస్ అశోక్ ఉన్నారు. ఆయనకి అలాగే ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి మల్లాడి గారు, వీళ్ళిద్దరి మధ్య నిజంగా పోటాపోటీ ఉందా, లేదంటే వన్ సైడ్ ఉందా? దీని గురించి మనం క్లియర్గా పబ్లిక్ని అడుగునే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాస్త ఒడ్డుకెళ్తే మనకు ఆ పబ్లిక్ అందరూ కూడా ఉంటారు. అయితే బోట్లో నాకు ఒక అన్న కలిశాడు. సో ఇక్కడ సోషల్ వెల్ఫేర్ కొన్ని కార్యక్రమాలన్నీ కూడా యానంలో చేస్తానని చెప్పేసి మాట్లాడుతుండగా నాకు తెలిసింది. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. యానాం గురించి పూర్తిగా, యానంలో చిన్నప్పటి నుంచి ఇక్కడ పరిస్థితులు మొత్తం నాకు తెలుసు, అన్ని క్లియర్గా చెప్తానని కూడా అంటా ఉన్నాడు. సో ముందు ఈయనతోనే మాట్లాడదాం. మీ పేరండి? నా పేరు పెసింగి దుర్గాజీ గారు. సో మీరు ఇక్కడే పుట్టి పెరిగారు కదా? ఇక్కడేనండి, యానం. సో యానం రాజకీయం మొత్తం కూడా మీకు తెలుసు? అవునండి, నా తెలిసిన కాడి నుంచి నాకు తెలుసండి. కామశెట్టి పరశురాములు గారు ఉన్నప్పటి నుంచి నాకు తెలుసండి, కొద్దిగా చిన్న వయసు. ఇప్పుడు ఇద్దరి మధ్య ఫైట్ ఉంది. ఇప్పుడు రేపు ఏప్రిల్ 9వ తారీఖు పోలింగ్ ఉంది. సో ఇక్కడ ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే ఏ విధమైనటువంటి పనులు చేశారు, మళ్ళీ ఆయనకి గెలుపు అవకాశాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే కనుక దానికి భిన్నంగా తీర్పు ఏమైనా రాబోతుందా? ఏంటి మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు ఆయన గొల్లపల్లి గంగాధర ప్రతాప్ గారు కొడుకు కింద ఆయన వచ్చి, ఆయన కాకినాడలో ఉండేవారండి. ఇప్పుడు వాళ్ళు కాకినాడ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడికి వాళ్ళ నాన్నగారు దగ్గరికని వాళ్ళ నాన్నగారు పేరు చెప్పుకుని యానం వచ్చాడు. నమస్తే యానం అని చెప్పేసి యానం వచ్చాడు. యానం వచ్చి ఇక్కడ రాజకీయంగా అతను సైలెంట్గా తిరిగాడు. నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను గొల్లపల్లి గంగాధర గారు ప్రతాప్ గారి నేను కొడుకుని నేను అని చెప్పేసి అంతా కూడా తిరిగి ప్రసారం చేసుకుని సైలెంట్గానే అతను చేసుకుని ఏదో ఇదయ్యాడు. అదే టైంలో ఇక్కడ యానంలో మా గురువు గారు మల్లాడి కృష్ణారావు గారు చెప్పేసి యానానికి 96లో తుఫానా వచ్చి యానం అంతా నాశనం అయిపోయిన తర్వాత మొత్తం యానాన్ని అంతా కూడా ఒక రకంగా అది మనం రోడ్లు కానీ మొత్తం కుళాయి లైన్లు కానీ ఏదైనా సరే ఇల్లు కాలనీలు కానీ ప్రతిదీ కూడా ఆయన ప్రతి యానంలో ఉన్న ప్రతి చోటుకి వెళ్తే మల్లాడి ఒక ముద్ర అనేది కనపడుతుంది. యానంలో ఏ మూలకెళ్ళినా సరే, ఎక్కడి నుంచి వెళ్ళినా సరే ప్రతిదీ కూడా మల్లాడి కృష్ణారావు గారు ఒక చేసిన పనులే కనపడతాయి. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే ఆయన ఏమి చేయలేదని చెప్పేసి తిరిగి రకరకాల మాటలు అంటున్నారు. ఇప్పుడు యానంలో 96 నుంచి 96కు ముందు ఎలా ఉన్నది, 96 తర్వాత యానం ఎలా ఉన్నది అనేది ఈ ముందు ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసండి. తెలుసుండి కొంతమంది స్వార్థకంగా ఏమంటే కళ్ళ ముందు అన్ని కనిపించినా సరే కళ్ళుండి కూడా లేనట్టుగానే ఏమీ చేయలేదు అని చెప్పేసి ప్రసారాలు చేస్తున్నారు. అవన్నీ అవాస్తవాలండి. అవన్నీ వాస్తవంలోకి వెళ్తే ఈయన ఏం చేసాడంటే రంగస్వామి గారుని ఇక్కడ యానంలో నిలబెట్టారండి. యానంలో నిలబెడితే ఈయన పాండిచేరి ఆయన తమ్ములు ఇతను యానాన్ని ఏం చేస్తాడు, యానంలో ఉండరు ఇతను ఆయన పెద్ద వయసు అయినా అని చెప్పేసి రకరకాల మాటలు చెప్పి ఇక్కడ ఆయన నెగ్గడం జరిగిందండి. జనాలకి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి జనాలు కూడా ఏదో ఫోన్లో ఇవ్వకూడదు కదా వచ్చాడని చెప్పేసి గొల్లపల్లి గంగాధర ప్రతాప్ గారి కొడుకు అని చెప్పేసి ఏదో వాళ్ళకి ఆయన తిరిగితో ఒక ఛాన్స్ ఇచ్చారండి జనాలు. ఇస్తే ఆయన 5 సంవత్సరాలు కూడాను నన్ను పని చేయనివ్వట్లేదు, ఆయన నా వంకతోటే రోజులో 5 సంవత్సరాలు గడిపేసాడండి అతను. అంటే ఇప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి మాట కొంతమంది ఏం చెప్తా ఉన్నారంటే 5 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, కానీ పనులన్నీ కూడా నేను ఆయనకున్నటువంటి పలుకుబడి, ఆయనకున్న అనుభవం, అధికారులు అందరూ కూడా ఆయనకి గ్రిప్లో పెట్టుకుని కనీసం ఒక్కటంటే ఒక్క పని కూడా నా చేత చేయించకుండా మొత్తం ఆయనే గ్రిప్లోకి తీసుకొని అన్ని పనులు నేనే చేయించానని చెప్పి నేను చేసే పనులు ఆపాడు, ఆయన కొన్ని పనులు చేసి మొత్తం నేనే చేశానని చెప్పి ప్రచారం చేసుకుంటా ఉన్నాడు. ఇది ప్రజలందరికీ తెలుసు అని మాట్లాడుతూ ఉన్నారు. అవన్నీ అవాస్తవాలండి. నేనే ఎందుకంటే పనిచేసేవాడు ఎలా ఉంటాడు అనేది జనాలకు తెలుసండి. ఎందుకంటే ఈయన మల్లాడి కృష్ణారావు గారు రాత్రి పగలైన జనానికి ఏం చెయ్యాలని ఆలోచిస్తూనే ఉంటారండి. ఈయన ఏంటంటే ప్యాకెట్ క్లబ్లు కావాలి, నేను డబ్బు ఖర్చు పెట్టి ఆయన నేను నెగ్గిన వ్యక్తిని. ఆయన ప్రజల్లో సేవ చేసి వచ్చిన వ్యక్తి కాదు, ప్రజల కష్టాలు తెలిసిన మనిషి కాదండి.
అతను ఉన్నతంగా బతికి వచ్చి నిలబడి జనాలు ఒక ఛాన్స్ ఇస్తే ఎమ్మెల్యే కింద నడిచిన వ్యక్తి అండి ఆయన. యానంలో ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎన్ని కష్టాలు పడ్డాం, 96కు ముందు ఎటువంటి పరిస్థితులు ఉండి ఏమీ కూడా ఆయనకి తెలియదండి. అశోక్ గారికి ఏం తెలియదండి. ఇప్పుడు ఆయన వచ్చేసి ఏదో నేను చేసేస్తాను, యువతకు ఉద్యోగాలు వేసేస్తాను, అవి చేస్తానని చెప్పారు, వచ్చారు. కరెక్ట్. రంగస్వామి గారు సీఎం గారు అయ్యారండి. అయిన తర్వాత మన మల్లాడి కృష్ణారావు గారు అక్కడ పాండిచేరిలో పలుకుబడి ఉండడం అనేది వాస్తవాన్ని. ఎందుకంటే ఆయన ఎంతో సీనియర్, ఇది ఒక విజన్ ఉన్న వ్యక్తి అండి. ఆయన సలహాలు కావాలంటే ఆయన్నే అడుగుతారు. ఇంకా అక్కడ చుట్టుపక్కల పాండిచేరిలో కొన్ని నియోజకవర్గాల్లో కూడాను ఆయన అక్కడ కూడా చాలా మందికి పనులు చేసిన వ్యక్తి అండి ఆయన. ఆయనకు ఉన్నది. కానీ ఈయన నాకు చేయనివ్వట్లేదు అనేది మాత్రం వాస్తవం. అది వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నేను పని చేయనివ్వట్లేదు అని వంకతోటే గడిపేది తప్పండి. నిజంగా విజయం ఉన్నవాడు, చెయ్యాలనుకున్నవాడు అవసరమైతే ఆ ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి ప్రజలతో పోరాటం చేసి ప్రజల దగ్గర కూర్చుని పోరాటం చేసి పనులు చేయించుకుంటాడండి. ఇక్కడ నాకు ఒక ప్రశ్న. ఇప్పుడు ఆయన అంత అనుభవం ఉన్న వ్యక్తి మల్లాడి గారు 30 ఏళ్ల పాటు అసలు యానాం ఎట్లా ఉంది, ఎలా చేయాలి ఏంటి అనేది ఒక విజన్ ఉందని చెప్పేసి అంటూ ఉన్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు బాగా చేసినటువంటి వ్యక్తి. మరి ఆయన ప్రతి ఎలక్షన్స్కి కూడా నేను పోటీ చేయట్లేదు, రాజకీయాల నుంచి విరమించుకుంటున్నాను, నాకు రాజకీయాలకు నేను రిటైర్ చెప్పేస్తాను, సో ఇలాంటి భావం ఎందుకు వస్తుంది? మొన్న నామినేషన్ వేసే ముందు కూడా ఇదే ఆలోచనతో ఉన్నారు. అంత బాగా చేసిన వ్యక్తి, ప్రజలు అంత మంచి పేరున్న వ్యక్తి నేను రాజకీయాలు వద్దు అంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? దానికి ఆయనకి ఏంటంటే ఆయన ఏదో రాజ్యసభకి వెళ్దామన్నా అంటే జనాలు కూడా ఏమనుకున్నారంటే రాజ్యసభకి వెళ్తారు ఆయన, ఇక్కడేమో పొజిషన్ అని చెప్పేసి అనుకున్నారు. కానీ అటువంటిది కూడా లేకుండా ఆయన సరే మేము జనాలు ఏం చేసామంటే ఆయన నుంచుని అన్నప్పుడు మేము అందరం దెబ్బలాడామండి. చాలా మంది కూడా ఒకసారి ఒక కుర్రోడు కూడా పెట్రోల్ వేసుకుని తగలబడిపోతాం అని చెప్పేసి కూడా దాన్ని అలచలు చేశారు. ఒక ఇది జరిగింది, ఇన్సిడెంట్ కూడా జరిగింది. మీలాంటి చేసే వ్యక్తి లేకపోతే మాకు ఇదవుతుంది అని చెప్పేసి మొన్న ఈ 5 సంవత్సరాలు మిస్ అయిన ఒక ఇది జనాలకు తెలిసిందండి. ఇప్పుడు అతన్ని 5 సంవత్సరాలు లేకపోవడం ఎంత యానానికి ఎంత నష్టం జరిగింది ఏంటనేది ప్రతి ఒక్కరికి కూడా అన్ని వర్గాలకి కూడా తెలిసిందండి. ఇప్పుడు ఒకే వర్గం అని కాకుండా అన్ని వర్గాలు కూడా ఇప్పుడు ఏకతాటి మీదకి వచ్చి ఇప్పుడు మళ్ళీ మాకు మల్లాడి కృష్ణారావు గారే కావాలి. మల్లాడి కృష్ణారావు గారు ఆయన ప్రజాసేవ చేసే వ్యక్తి అండి. ఆయన ఒకవేళ ఆయనకి ఇష్టం లేకపోయినా మాలాంటి వాళ్ళు ప్రజలందరూ కూడా మాకు కావాలని చెప్పేసి తీసుకొచ్చి మేము నిలబెట్టించుకుంటామండి. నిలబెట్టించుకుని గెలిపించుకునే బాధ్యత కూడా ప్రజలదేనండి. ఎందుకంటే అతని దగ్గర టాలెంట్ ఉన్న వ్యక్తిని వదులుకోవడానికి ప్రజలు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండరండి. ఎందుకంటే ఆయన ఏది చేసినా సరే దాని వెనకాల ప్రతిది కూడా బలంగానే చేస్తాడండి. ఒక్క నిమిషం కొంత లేట్ అయినా కానీ ఏ సమస్య ఉన్నదానికి కొద్దిగా లేట్ అయినా కానీ ఆ సమస్య నెరవేరే వరకు కూడా నిద్రపోరండి ఆయన. ఆ తత్వం ఆయన దగ్గర ఉన్నదండి. నేను చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాను నేను. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే అవ్వకముందు కూడా నేను ఆయన వెనకాల తిరిగాను నేను. ఆయన మాకు ఫిషర్మెన్ సొసైటీ పేషెంట్కి చేసేవారు. ఆయన కూడా మేము శ్రమదానానికి అని చెప్పేసి గిరియన్పేట తీసుకెళ్ళేవారండి. మన కుర్రోళ్ళని తీసుకెళ్ళి మాతోటి శ్రమదానాలు అవి చేయించేవారు. అక్కడ డొంకలే కొట్టించి ఇవన్నీ చేయించి ఆయన ఆలోచన ఎమ్మెల్యే అవ్వకముందే మేము చూసామండి. అతను ఏంటి ఒక సేవ చేయాలనే ఒక పట్టుదలండి ఆయనకి. ప్రతి అణువులోనూ ఉన్నది ఆయనకి. ఇప్పుడు అటువంటి మనిషిని ప్రజలు మిస్ చేసుకోవడం అనేది అది కరెక్ట్ కాదండి. అది మేము ఎవరం కూడా మిస్ చేసుకోవడానికి కూడా ఇది లేదు. ఈ 5 సంవత్సరాలు పడ్డ యాతన ఏంటంటే చాలా నరకం అనిపించామండి. మామూలు ఇది కదండి. ఇప్పుడు రోడ్లు కానీ మన డ్రైనేజ్ సిస్టమ్ కానీ మొత్తం శుభ్రం లేకుండా ఎలా పడితే అలాగే అయిపోయిందండి. చెత్త చెదారంతో అతను ఏంటంటే అతను డబ్బే సంపాదించుకోవాలి, నేను ఎలక్షన్లో ఖర్చు పెట్టాను, అది ఖర్చు పెట్టిందంట రావాలి అన్న ఆలోచనతో ఈ 5 సంవత్సరాలు గడిపేది తప్పండి. అతను కూడా తిరిగిన కార్యకర్తలకు కూడా ఆయన న్యాయం చేయలేకపోయాడండి. ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుందండి, నేను పలానా పని చేసాను అని చెప్పేసి ఓట్లు అడగాలండి యాక్చువల్గా. అతను ఇప్పుడు వచ్చి జనాల దగ్గరికి ఏం అడుగుతున్నాడు అంటే 25 సంవత్సరాలు కృష్ణారావు ఏం చేశాడు, ఆయన ఏమీ చేయలేదు, మళ్ళీ నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వండి నేను చేస్తాను అని అడుగుతున్నాడు అండి. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి గెలిపించినా కానీ ఆయన ఏమంటాడు, మళ్ళీ నన్ను చేయనివ్వలేదు, ఎవడొకరు చేయనివ్వలేదు అని అంటాడండి. చేతకాలైనడు బద్దగస్తుడండి ఆయన. ఆయన ఏదో చేసి విధానం ఉన్న వ్యక్తి కాదు. అదే రాజకీయంగా అతను ప్రజాసేవ చేయలేదండి అసలు. అన్న పబ్లిక్లో ఏ సమస్యలు ఉంటాయని కూడా తెలీదు. కార్యకర్తలు చెప్పినా ఎండో చుట్టుపక్కల కార్యకర్తలకు తెలిసిండి వాళ్ళు. ఎందుకంటే ప్రతి దాంట్లోనూ వాళ్ళు సోషల్ యాక్టివిటీస్లో ఉండి ఉంటారండి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూనే వాళ్ళ మాటలు కూడా ఎప్పుడు కూడా లెక్క చేసిన ఇదేం కనపడలేదండి. వాళ్ళందరూ కూడా ఈ రోజు నాడు గురుగారు మల్లాడి కృష్ణారావు గారి దగ్గరికి వచ్చారు అందరూనే.
ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఉండి కృష్ణారావు గారు మీరు చేసే దమ్ము సేవ మీ దగ్గర ఉంది, మేమంతా కూడా మీ వెంట నడుస్తామని చెప్పేసి ఈవేళ కూడా ఇంటర్వ్యూ పెట్టారండి వాళ్ళు. ఇంటర్వ్యూ పెట్టి వాళ్ళందరూ కూడా మేము మీ అడుగుజాడల్లోనే నడిచి యానం అభివృద్ధిలో మేము కూడా పాలు పంచుకుంటాం, మేమంతా సపోర్ట్ చేసి యానాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుంటాం. అభివృద్ధి అనేది నిరంతరం జరిగే ప్రక్రియ అండి. అది మనం ఆలస్యం అయిపోయింది అనుకుంటే అక్కడితో ఉండదండి. ఎంత చేసినా సరే అలాగా జరుగుతూనే ఉంటుందండి. అంతేగాని నువ్వేం చేసావు అని అంటే వాళ్ళకి ఏం తెలుసండి. నిన్నగాక మొన్న పుట్టిన కుర్రోళ్ళ ఉన్నాడు, ఇక్కడ కూడా ఉండి లేడండి. లేకుండా అతను నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు, ఏది పడితే అది వాగుతున్నాడు. ఎవరెవరన్నా ఒక ఆవిడని తీసుకొచ్చాడు, ఆడవాడిని తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు ఆవిడతో మాట్లాడుతున్నాడు. మిగతా వాళ్ళకి మాట్లాడడం రాక కాదు, మిగతా వాళ్ళు విమర్శించడం రాక కాదండి. మాకు కొద్ది సభ్యత ఉన్నది కాబట్టి మేము అలాగా ఆలోచించి మాట్లాడకుండా సంయమానం పాటిస్తున్నామండి. ఎందుకంటే జనాలకి అందరికీ తెలుసు ఆయన ఏం చేశాడు ఏంటి. వాళ్ళు నడిచి రోడ్డు మీద కూడా నిన్న ఒక షాప్ దగ్గరికి వెళ్ళి ఓటు అడిగారంట. ఆయన 25 సంవత్సరాలు ఏం చేశాడు మీరు అని చెప్పేసి ఆయన అడిగాడంట. అని లేదంటే మేము లేదని చెప్పేసి అంటే వాళ్ళ మీద కొద్ది కోపంగా మాట్లాడంటే ఏం చేసాడని చెప్పేసి. మీరు నుంచున్న రోడ్డు ఉంది కదా, రోడ్డు కృష్ణారావు గారు ఏంచిందని చెప్పేసి చెప్పిందండి ఒక ఆడవిడ. మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారండి. అటువంటి సిచ్యువేషన్స్లో ఉన్నాయండి. కానీ కొంతమంది ఎందుకంటే దీన్ని ఏదో డబ్బు కోసమో, మందు కోసమో, బిర్యానీ ప్యాకెట్ల కోసమో మన యానం అభివృద్ధిని ఆపుకుందాము అని అనుకుంటే అది చాలా మనం అనుభవించవలసింది. మళ్ళీ ఇంకన్నా ఓ పక్కన ఎన్డీఏ ప్రభుత్వం కూడా మనకి సెంటర్లో ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ని మనం గెలిపించుకున్నా కానీ ఎటు కానట్టుగానే ఉంటుంది. ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనం యానం డెవలప్మెంట్ చేసుకోవాలి అనే లక్ష్యంతో ఉన్నవాడు ఎవడో కూడా ప్రతి ఒక్కడు కూడా. యానంలో ప్రతి ఎన్నికను మీరు చూస్తూ ఉన్నారు కదా. అవునండి. డబ్బు పంపిణీ బాగా జరుగుతుంది ఇక్కడ. డబ్బులు పంచడం, మందు పంచడం, ఇవన్నీ పార్టీలు పక్కన పెట్టండి. ఇది అన్ని చోట్ల జరిగినట్టే ఇక్కడ కూడా బాగా జరుగుద్దా? ఇక్కడ అంటే అండి మల్లాడి కృష్ణారావు గారు ఎప్పుడు కూడా మందు డబ్బు ఎప్పుడు కూడా ఆయన ప్రతి ఎలక్షన్ కూడా మందు డబ్బు పంచకుండానే చేశారండి. ఆయన మొన్న ఎలక్షన్ కానించే డబ్బు చలమనే అయింది బాగా ఎక్కువ. 21లో ఆయన వచ్చినప్పుడు గొల్లపల్లి అశోక్ ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్కరికి జనాలకు కూడా ఎందుకంటే 3,000, 4,000, 5,000 కూడా ఇచ్చి వాళ్ళ ఓట్లు వేయించుకున్న ఇవి ఉన్నాయి కదండి. ఒక్కొక్క బ్యాచ్ ఉన్నదానికి ఆ బ్యాచ్ 50,000 ఇవ్వడం చేయడం ఇంకా డబ్బుతోటే వాళ్ళు నడిచారండి. ఇప్పుడు ప్రజాసేవ చేసినోడు నేను పని చేశాను నాకు ఓటు కావాలని అడుగుతాడు. వీళ్ళకి అది అవసరం లేదండి, పని అవసరం లేదు. డబ్బు ఉంది, డబ్బుతో ఏదైనా చేయగలం అన్న అహంభావంతోనే వాళ్ళు ఎలక్షన్ చేస్తున్నారండి. అదండి, అది చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు. యానాంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి ఆయన. చాలా స్పష్టత ఉంది ప్రతి ఎన్నిక ఏం జరిగింది అనేది. గత ఎన్నికల్లో కూడా డబ్బు రాజకీయం నడిచి రంగస్వామి గారు ఉన్నారు, ఆయన ఇక్కడ ఉండడు కాబట్టి ఈయనకు ఒకసారి అవకాశం ఇద్దామని చెప్పి ఇచ్చారు తప్ప మల్లాడి గారిని ఎక్కడ కూడా విస్మరించలా. ఈసారి మళ్ళీ మల్లాడి గారే వస్తారు, యానం అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఈయన చెప్తా ఉన్నారు. చూద్దాం, ఇంకా ఎన్నో రోజులు లేదు కదా. 9వ తారీఖు పోలింగ్ జరుగుతుంది, తర్వాత ఫలితాలు కూడా వచ్చేస్తాయి. ఇది ఎంతవరకు వాస్తవం అనేది కూడా తెలిసే పరిస్థితి ఉంది. ఇది యానంలో ఇక్కడ చాలా ఆహ్లాదకరమైన వాతావరణం చూడండి. నిజంగా యానం ప్రజలు ఎంతో అదృష్టవంతులు అని భావిస్తాను నేను. ఎందుకంటే ఇక్కడ ఈ గోదావరి చూస్తుంటే చాలా 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 బాగుంది. సో మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంది. ప్రతి చల్లని సాయంత్రం కూడా చాలా అద్భుతంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు సేద తీరుతారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. రెడీయా? మీ పేరండి? కే సత్యబాబు. ఓకే, కే సత్యబాబు గారు, ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. యానంలో ఇద్దరి మధ్య పోటీ ఉంది. ఒకటి మల్లాడి గారు, ఇంకొకటి శ్రీనివాస్ అశోక్. మరి ఇద్దరిలో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? మాకైతే మల్లాడి కృష్ణారావు అండి. ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి పనులన్నీ ఇయ్యానండి. అశోక్ గారు గెలిచారు కానీ కనీసం ఒక గోదావరి వచ్చిందంటే కనీసం ప్రజలు ఎలా ఉన్నారని చూసింది లేదు. నెగ్గిన తర్వాత కనీసం పరిస్థితులు ఎలా ఉన్నాయని కూడా చెప్పింది లేదు. రోడ్డు మీద వచ్చి కాపాడింది లేదు. 5 సంవత్సరాలు ఇంట్లోనే ఉన్నాడు, అస్సలు చేసింది ఏమీ లేదు. కానీ ఏంటంటే ఆయన ఏదో ఎమ్మెల్యేగా నెగ్గాను, ఏదో ప్యాకెట్ కంప్లీట్ అయ్యి ఉన్నాయని తప్పని ప్రజలు చూసింది ఏమీ లేదు. అదే మాకు మల్లాడి కృష్ణారావు అయితే ఒక గోదావరి వచ్చిందంటే ఇలా గోదావరి ములిపోతే ఇలా ఇక్కడ దాకా తిరిగి నాళ్ళ మీద తిరిగి భోజనాలు దగ్గరుండి వడ్డించి అందరికి సక్రమంగా చూసేవారు. కానీ ఏంటంటే ముందు ఎలక్షన్లో ఆయన లేకన్నా అక్కడ రంగస్వామి గారిని నెట్టిన దాని వల్ల మీద ఇక్కడ కొంచెం మార్పు వచ్చి జనంలో అశోక్ గారిని ఏదో శుద్ధంగా చూసారు తప్ప కానీ ఈసారికి అయితే లేదండి. ఇదేదో ఒక్క పని కూడా చేయలేదా 5 ఏళ్ళు?
ఐదేళ్ళు ఏం చేశారండి? కనీసం రోడ్లు శుభ్రం లేవు, డజన్లు శుభ్రం లేవు. వాటర్ వస్తుందంటే కనీసం తాన మంచిలు కూడా శుభ్రం లేదు, కానీ కనీసం ఆ పైప్ లైన్ వాటర్లు కూడా శుభ్రం కూడా చేయలేదు. అసలు ఏం లేదండి, అసలు బాగోలేదండి. సో ఒక మంచి పని చెప్పండి అశోక్ గారు చేసింది. అశోక్ గారు చేసిందని చెప్పడానికి ఏముందండి? కనీసం ఒక గోదావరి వస్తుందంటే ఈయన తిరిగారా? కనీసం ఒక ప్రజలకు కొంచెం భోజనం పెట్టారా? అంతా మల్లాడి కృష్ణారావు ఓల్డ్ ఏజ్ మోర్ ద్వారాగా అందరికీ భోజనం పెట్టి మంచి పని చేసింది కృష్ణారావు గారు. ఆయన నెగ్గిన పదవులు ఉన్నా లేకపోయినా ప్రజలు అండ నడిచింది కృష్ణారావు గారు. అంతా చేసింది కృష్ణారావు గారు. ఇప్పుడు ఆపదలు అంతా కృష్ణారావు గారు చేస్తే, అంతా మల్లాడి గారే చేస్తే, 5 ఏళ్ళు నేను ఎమ్మెల్యేగా ఉండి ఏం చేసినట్టు మరి? ఏం చేశారన్న? ప్యాకెట్ గొప్పలు ఉన్నాయి, దాంట్లో వివాదాలు అయ్యే తప్పని చేసింది ఏమీ లేదు. ఆఫీసులో కూర్చోడు, కనీసం రోడ్డు మీద వచ్చి ఇలాగ వచ్చి జరుగుతుంది, ఇలా జరిగిందని ఇంతవరకు ఎవరికి ఒక చిన్న మీటింగ్ పెట్టి చెప్పింది కూడా లేదు. అసలు ఏం జరిగిందో ఎవరికి తెలియదు. నెగ్గారు, కూర్చున్నారు, అంతే. 5 సంవత్సరాలు. ఇప్పుడు వరద వచ్చినప్పుడు ఇదంతా గోదావరి ఇప్పుడు బాగా కనిపిస్తుంది కదా, వరద వస్తే ఇవన్నీ మునిగిపోయి పైకి వచ్చేస్తాయి వాటర్. ఇక్కడ దాకా అక్కడ దండస్తంభం ఉంది కదా, దండస్తంభం అక్కడ బాలయోగ నగరం, అక్కడ రాజానగరం, గురుకృష్ణాపురం కింద ఉంటది. మొత్తం ఇదంతా ఫ్రెడ్ మునిగిపోద్ది, ఇదంతా మునిగిపోద్ది, ఇదంతా ఎటు మొత్తం మునిగిపోద్ది. ఓకే. అక్కడ దండస్తంభం దాకా ఆయనే తిరుగుతారు, ఆయనే నీళ్ళు దిగి సమస్యలు తెలుసుకుంటారు. ఎవరికైనా ఆపద ఉందంటే అప్పుడు కనీసం ఎడిమెంట్ లేదని చేయాలని ఆయనే చేయించగలడు. అంతకు మించి ఇంతవరకు 5 సంవత్సరాలు వచ్చింది కానీ ఆ దగ్గర చేసిన పని ఏమీ లేదు. 22లో వరద వచ్చింది కదా, నాకు గుర్తుంది. యానంలో 22లో బాగా వర్షాలు వరదలు వచ్చినాయి. ఆ టైంలో ఆయనే కదా ఎమ్మెల్యే, అశోకే కదా, అప్పుడు ఏం చేయలేదు ఆయన? అసలు ఏం చేశారండి? అక్కడ కూర్చుండేవారు తప్ప ఇంకేం లేదు ఆఫీస్ నుండి. చేసింది కృష్ణారావే. ఎవరికైనా భోజనాలు పెట్టాలన్నా, మాకు పెట్టాలన్నా, పక్కలో పెట్టాలన్నా ఆ నావల మీద ఓల్డ్ ఏజ్ ద్వారా భోజనాలు పెట్టించి పంపించింది అంతా చేసింది కృష్ణారావు గారే. అసలు ఏం చేసింది ఏమీ లేదండి. ఏదో అలా ఎమ్మెల్యే తప్ప కానీ పేరుకి అంతే. యానానికి ఒక ఎమ్మెల్యే అశోక్ గారు అన్న పేరు తప్ప కానీ చేసింది ఏమీ లేదు. అస్సలు ఏమీ లేదండి, అసలు బాగోలేదు.